నీవు రక్షించబడదు. ఒక మనిషి రక్షించబడాలంటే రెండు జరగాలి. ఒక వ్యక్తి రక్షించబడాలంటే రెండు జరగాలి. జాగ్రత్త వినండి ఎవరైనా సరే. హృదయంలో యేసు ప్రభువారు నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నీ కార్యాన్ని ఆయన ముగించి ఆయన రక్షకుడని హృదయంలో నువ్వేం చేయాలి? విశ్వసించాలి. ఎస్ అనే వాళ్ళు చేతండి. హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోకపోతే నువ్వు రక్షించబడవు. అదేంటండి? హృదయంలో విశ్వసించాను కదా, హృదయంలో విశ్వసించావు కానీ నోటి ద్వారా ఒప్పుకోకపోతే అది కార్యసిద్ధిగా మార్చబడదు. ఎస్ అనే వాళ్ళు చేతండి. ఇప్పుడు అర్థం కావడానికి 10వ వచనం చదవండి. రోమన్స్ 10:10. ఇది చదివి ముగిస్తాం. అందరం కలిసి 10:10. రోమా 10:10. ఎందుకంటే హృదయానికి నోటికి మధ్యలో అనుసంధానం జరగాలి. హృదయానికి నోటికి అనుసంధానం జరగాలి. దేర్ షుడ్ బి అగ్రిమెంట్ బిట్వీన్ యువర్ హార్ట్ అండ్ బిట్వీన్ యువర్ మౌత్. అర్థమయ్యేలా చేతండి. నీ హృదయానికి నోటికి మధ్యలో ఏం జరగాలి? అనుసంధానం జరగాలి. భగవంతునికి భక్తునికి మధ్యలో అనుసంధానం అది కాదు నేను చెప్పేది. దేనికి అనుసంధానం జరగాలి? నువ్వు హృదయంలో ఏమి నమ్ముతున్నావో అది నోటి ద్వారా నువ్వు ఏం చేయాలి? ప్రకటిస్తే హృదయము నోరు రెండు అగ్రిమెంట్లోకి వస్తాయి. అప్పుడు కార్యసిద్ధి నెరవేర్పు అనేది సీల్ అవుతుంది. ఎస్ అనే వాళ్ళు చేతండి. ఇప్పుడు రండి 10:10 చదువుకుందాం. ఏలనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. చాలు. నువ్వు హృదయంలో విశ్వసిస్తే చాలు. నువ్వు నీతిమంతుడుగా నువ్వు హృదయం ముందు విశ్వసిస్తే నీతి నువ్వు పొందుకుంటావు, కానీ రక్షణ పొందవు. అమ్మో ఇదేంటండి, నీతిని పొందుకున్న నేను రక్షణ ఎందుకు పొందుకోలేదో? సెకండ్ స్టెప్కి వస్తా. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అర్థం చేస్తారా? చాలామంది ఈ రెండింటి మధ్యలో ఆగిపోతారు. మన బిడ్డలు చాలామంది మేము యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడంలే. యేసుప్రభు విశ్వాసం, రక్షించబడ్డావా? ఏమో డౌటే. ఆర్ యు బార్న్ అగైన్? ఏం బార్న్ అగైన్ లాగా అనిపిస్తుంది కానీ అనిపించట్లే. రక్షణ పొందినట్టు అనిపిస్తుంది కానీ డౌట్ వస్తుంది. నేను రక్షణ పొందినట్టే ఉన్నా పొందనట్టున్నా, పొందానో పొందలేదు నాకు మాత్రం తెలియదు. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ తెలుసా? ఆ ట్రాన్సిషన్ స్టెప్ ముగిస్తాను. హృదయంలో నువ్వు ఎప్పుడైతే విశ్వసించావో అప్పుడు నీతి నీకు కలిగింది, కానీ నువ్వు రక్షించబడలే. హృదయం అందు ఏదైతే నమ్మావో దానిని నోటితో ఒప్పుకున్న రోజు ఫస్ట్ టైం అప్పుడు నువ్వు ఏమవుతావు? రక్షింపబడతావు. ఎస్ అనే వాళ్ళు చేస్తాను. అందుకొరకు ఈరోజు అవకాశం ఇస్తున్నాం. అవును, రిలీజ్ ఎప్పుడు అవుతుంది? నెరవేర్పు ఎప్పుడు అవుతుంది? పవర్ విల్ బి రిలీజ్డ్ వెన్ హార్ట్ బిలీవ్స్ and mouth expresses and confesses. When mouth confesses and heart believes what mouth confesses, automatically there will be agreement between heart and between mouth, and that's when you are saved. ఎప్పుడు నీ పేరు జీవనంలో రాయబడింది? చాలామంది డౌట్. ఎప్పుడు జీవనంలో పేరు రాయబడింది అంటే ఎప్పుడైతే నోరు తెరిచి ప్రభువా నా హృదయముందు నా కొరకు చనిపోయి తిరిగి లేచి నమ్ముచున్నాను, యేసు ప్రభువారు రక్షకుడని నా నోటితో ఏం చేస్తున్నాను? ఒప్పుకుంటున్నానని యేసు ప్రభు నామం పేరట ప్రార్థన చేసిన వాడు రక్షింపబడును. అర్థం చేస్తారా? ఏది అర్థం కాకపోయినది ఒక్కటి అర్థం చేసుకోండి. రక్షణ కార్యం లేకుండా ఈ ప్రాంతం విడిచి వెళ్ళిపోతే, నీ పేరు జీవనంలో లేకపోతే, మరణ బృందంగా మోగుతున్నప్పుడు, రాకడ సమయంలో నీ ప్రాణం దేవుడు పిలుస్తున్న సమయంలో మరణానికి పక్షపాతం ఏమీ లేదు. మరణం ఒకటే చూస్తుంది, ఒకటే లిస్టు చూస్తుంది. నువ్వు రక్షించబడ్డావా లేదా రక్షణ పొందలేదా? ఇంతే. మరణానికి కనిపించేది ఒకటే, సంహారకుడు చూసేది ఒకటే, మరణదూతకి చూసేది ఒకే ఒకటి. లిస్టులో ఒకటే పేరుందా పేరు లేదా చూస్తుంది. రక్షించబడిన వారి లిస్టులో పేరుందా లేదా అంతే. రక్షించబడిన వారి లిస్టులో పేరుందంటే మరణదూత దాటి వెళ్ళిపోతుంది. లేదు, రక్షించబడిన వారి లిస్టులో పేరు లేదంటే మరణదూత ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. అందుకొరకే ఈరోజు పరలోకమా నరకమా అంటే రెండింటి మధ్యలో రక్షణ పొందిన లిస్టులో నీ పేరు ఉందా లేదా? ఇలా అంటే చాలామంది అంటారు పేరు ఉన్నట్టే ఉంది, లేనట్టే లేదు. అవన్నీ కన్ఫ్యూజన్ పక్కన పారేసేయండి. ఈరోజు ఇప్పుడు ఒక సదవకాశం. నీ నోటితో నువ్వు ఒప్పుకొని, యేసయ్యా నువ్వు నా కొరకు చనిపోయి తిరిగి లేచని నమ్ముచున్నా, యేసు ప్రభు నామం పేరిట ఏం చేస్తున్నా? ప్రార్థన చేస్తున్నా. యేసు ప్రభు నామం పేరిట ప్రార్థించిన వాడు రక్షింపబడును.